ఒక అమ్మాయికి మాత్రమే తెలుస్తుంది పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత వ్యత్యాసం ఎంత ఉందో. ఎందుకంటే ముందు అంతా తల్లిదండ్రులతో ఉన్నప్పుడు మనకు బాధ్యతలు ఏమీ ఉండవు. పెళ్ళి అయ్యాక అంతా మారిపోతుంది. కానీ లైఫ్లో మనకి ఎప్పుడు అన్నీ మనకు కావలసినట్టుగా ఉండవు. కానీ లైఫ్ అనేది అంత సులభం కాదు. అది ఏది ఇస్తుందో అది మనం స్వీకరిస్తూ వెళ్ళిపోవటమే. ఏదైనా సమస్య వస్తే నాకు వద్దు, ఇది నేను వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటే ఇంకేమీ ఉండదు జీవితం. అలా అన్నీ వదులుకుంటూ వెళ్తాము. ఈ సమస్య వచ్చినప్పుడు నిలబడే ధైర్యం కూడా అదే వస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువగా మనం చూస్తున్నది అంటే విడిపోవడం, అంటే విడిపోవడం. ఎవరికి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఉండడంతో అహంకారం బాగా ఎక్కువైపోయాయి. నిజంగా చాలా ఇబ్బంది పట్టే పార్ట్నర్స్ ఉంటే అది మన చేతుల్లో లేదు. కానీ చిన్న చిన్న వాటికి కూడా విడిపోయేవారిని ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. అన్నీ ఉన్నంతకాలం ఏమీ కనిపించవు. కానీ లైఫ్లో ఎప్పుడైనా ఒక తోడు అవసరం అనేది ఎంతో అవసరం. సమస్య లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఎప్పుడూ కూడా ఒక బంధంలో ఉండాల్సింది పోలిక లేకుండా ఉండడం. అంటే పలానా వాళ్ళు అలా ఉంటారు, నువ్వు కూడా అలా ఉండు, ఇలాంటివి అస్సలు ఉండకూడదు. ఇది చాలా చిన్న విషయం అవ్వచ్చు, కానీ ఈ కారణంతో విడిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన పార్ట్నర్స్ని ఎప్పుడైనా వాళ్ళు ఉన్నదాన్ని బట్టి మనం స్వీకరిస్తే లైఫ్ బాగుంటుంది. ఎప్పుడో మన రాత రాసేసి ఉంది, దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఏదైనా మనం ఎంత తాపత్రయం పడినా ఏమీ మారిపోదు. అలా అని మనం చెయ్యాల్సిన ప్రయత్నం మానకూడదు ఏ పనిలో కూడా. అలాగే ఉండాల్సింది డబ్బు పైన వ్యామోహం లేకపోవడం. అది ఉండి భర్తను సంపాదించమని వేధించే భార్యలు ఎంతోమంది ఉంటారు. అది వాళ్ళకు ప్రశాంతత లేకపోగా జీవితం అంటేనే విరక్తి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఉన్నదాంతో సర్దుబాటు అవ్వకపోవడం వల్ల తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తుంది అన్న విషయాన్ని గమనించేసరికి అంతా అయిపోతుంది. మన పార్ట్నర్స్కి మనకి ప్రతి విషయంలో తోడుగా ఉంటేనే ఏదైనా సాధించగలరు ఇద్దరూ కూడా. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. ఒకళ్ళ గౌరవాలు పోయేలా ఇంకొకరు ప్రవర్తించకూడదు. ఎంత మన పార్ట్నర్స్ అయినా సరే ఎదుటివారికి వారి నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి. అలాగే గౌరవం తీసుకునేలా ప్రవర్తన కూడా ఉండాలి. వేరే వాళ్ళ ముందు మన పార్ట్నర్స్ని తక్కువ చేయడం ఎప్పుడూ కూడా ఫ్రెండ్స్ ముందు కానీ ఫ్యామిలీ ముందు కానీ ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు. అప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు స్పందించకపోవచ్చు, కానీ మీ పార్ట్నర్స్ గురించి తేలిక భావం వస్తుంది. వాళ్ళకి తప్పకుండా జీవితాంతం ఎప్పుడైనా ఉండాల్సిందే భార్యాభర్త మాత్రమే కలిసి. ఈ మధ్యలో వాళ్ళ వల్ల నష్టం తప్ప లాభం ఏమీ ఉండదు. మీ ఇద్దరి విషయంలో కలగజేసుకునే వాళ్ళకు అలాగే ఎప్పుడైనా ఇద్దరూ ఒక మాట మీదే ఉండాలి. ప్రతిసారి నేనే గెలవాలని అహంకారం ఉంటే ఆ జీవితం కూడా అలాగే ఉంటుంది. అర్థమైందనుకుంటా.